ఘాటీకి అయితే హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందండి. కంటెంట్ అవునండి. ఎక్సలెంట్. ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మరికొన్ని గంటల్లో మనం అవుట్పుట్ కూడా చూస్తున్నాం జనాల నుంచి. ఎస్. ఏంటి సార్ లాస్ట్ మినిట్ హర్రీ బర్రీ టెన్షన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే లేదండి, సినిమా ఏం కాపీ ఉండదా? అంతా వెళ్ళింది. వెళ్ళిపోయిందా? ప్రమోషన్స్ ఉంటాయి కదండి బేసికల్ గా. అవును. విల్ గివ్ సంథింగ్ ఎల్స్, Yes, yes. పోస్టర్లు, ప్రమోషన్లు, Yes. టీజర్లు, Yes. ఆ హడావిడి జరుగుతుంది. ఓకే. మీకు ఎలా అండి సార్? ఇప్పుడు సినిమా బయటికి వెళ్ళిపోతుంది, మొత్తం పూర్తిగా సంతృప్తిగా ఉన్నారా? ఆకలి అద్భుతంగా అండి. బేసికల్ గా చాలా అద్భుతమైన పెళ్లి జరిగింది. అథారిటీ పంపిస్తున్నాం, ఆడియన్స్ ఇంటికి పంపిస్తున్నాము. Okay. ఆ విధంగానే ఉందండి యాక్చువల్ గా. Yes. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ Hmm. సినిమాని ఏమైతే అనుకుని స్టార్ట్ చేసి ఎలాగైతే తీసుకుందాం అనుకున్నామో బేసికల్ గా అప్పటికి అలా మేము తీసాము, అలా ఆడియన్స్ కూడా రీచ్ అవబోతుందని చాలా ఆనందంగా ఉంది. ఎస్. మీరు విజువల్స్ అయితే చాలా గ్రాండెడ్గా ఉన్నాయి. కంటెంట్ కూడా ట్రైలర్లో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు. బట్ దీంట్లో ఏమన్నా ఏం చెప్పబోతున్నారు, కథ మూల కథ ఏంటేంటి అనేది ఏమన్నా ఆడియన్స్ ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశారా? చేసామండి యాక్చువల్గా. అండ్ నేను పోస్టర్లను ప్రిపేర్ చేశానండి. ద స్టోరీ ఆఫ్ ఎ విక్టిమ్ హూ టర్న్స్ ఇంటూ ఎ క్రిమినల్ Yes. అండ్ నవ్ ఎ లెజెండ్ అనేది. ఎస్. సో ఒక హ్యూమన్ రిడెంప్షన్ అంటూ ఉంటుంది సినిమాలో. అట్ ద సేమ్ టైం మీరు చూసింది ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో అసలు ఘాటీలు అంటే ఎవరు, తూర్పు కనుమల్లో ఆ ఘాట్లలో ఉన్న ఘాటీల గురించి, ఆ వ్యాపారం ఏం వ్యాపారం జరుగుతుంది, ఒక్కొక్క ఘాటీ 100 కేజీలు సరుకులు మోస్తున్నాడంటే ఒక శీలావతి రకం గంజా మోయటం గురించి, దానికున్న వాళ్ళ పోరాటాల గురించి, వాటన్నిటి గురించి కూడా ట్రైల్లో చూడటం జరిగింది, పోస్టర్లో చూడటం జరిగింది. మోర్ దాన్ దీనికి మార్కెటింగ్ మెటీరియల్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వడం జరిగింది. ఎస్ ఎస్. ఇప్పుడు దీంట్లో డిస్కషన్ పాయింట్ వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీలు చెప్పటమేనా, లేకపోతే ఏదైనా దీనివల్ల ప్రమాదం ఉంది, లేకపోతే ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళొద్దు, ఈవెన్ టచ్ చేస్తున్నారా సార్? తప్పకుండా అండి. యాక్చువల్గా ఇది గంజాయి అనేది ఒక సొసైటీ ఇష్యూ, ఒక సామాజిక సమస్య. అది. దాని మీద అన్ని ప్రభుత్వాలు గట్టిగా పోరాడతారు. ఇది ఎక్కడ తగ్గట్లేదన్నమాట. మేము కూడా ఈ సినిమా తీసిన తర్వాత వాటికి కొంచెం ఊతం అయింది, కానీ ఎలాంటి గ్లోరిఫికేషన్ ఉండదండి. ఓకే. గ్లోరిఫికేషన్ లేకుండా ప్లెయిన్ గా వాళ్ళ జీవితాల పర్పస్ ఆఫ్ వాళ్ళు అంటే గంజా సేవించడానికి అలవాటు పడిన వాళ్ళు కొంతమంది, గంజా పొగదాగటానికి అలవాటు పడిన వాళ్ళు కొంతమంది ఉంటారు, గంజాయిని మూత మోయిస్తే అలవాటు అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వీళ్ళ మీద కథ ఉంటుందండి యాక్చువల్లీ. ఏంటి ఇది? నేను విన్నది రియల్ స్టోరీ అని విన్నాను. రియల్ స్టోరీ అనేది ఫిక్షువస్ అండి యాక్చువల్. అంటే నిజమైన వాట్ యు కాల్ యూనో ఆ సన్నివేశాలు అవన్నీ కూడా మనం చూసిన మనం విన్నవి కానీ ఇలా ఉన్నాయని కానీ ఉంటాయండి. బట్ పాత్రలు కావచ్చు, మిగతా కథనం అదంతా కూడా కల్పితం. సూపర్ అండి. అనుష్క గారితో వేదం తర్వాత సినిమా. అవునండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క గారితో 15 ఏళ్ళు తర్వాత. అవునండి. ఏంటి ఇప్పుడు అనుష్క గారికి, అప్పుడు అనుష్క గారికి, ఇప్పుడు అనుష్క గారికి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఆమె మెంటాలిటీ కానీ, ఆమె మనిషి కానీ, ఇమేజ్ అయితే హ్యూజ్ పెరిగిపోయింది. అంతే, తను యాజ్ ఎ పర్సన్ ఆమెకి అప్పుడు ఎలాగ స్వీటీగా ఉందో ఇప్పుడు కూడా స్వీటీగానే ఉందండి. అసలు ఆ పేరు ఎలా పెట్టారు స్వీటీ శెట్టి అని. కాకపోతే యాదృచ్ఛికం ఏంటో కానీ ఒక వెస్ట్రన్ ఘాట్స్ లో పుట్టిన అమ్మాయి ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ ఘాటీ క్వీన్ గా యాక్టింగ్ చేస్తుంది అన్నమాట యాక్చువల్గా. బట్ తన జర్నీ చాలా అద్భుతంగా ఉందండి యాక్చువల్గా. మన అరుంధతి, సరోజ దాటి దేవసేన కావచ్చు, బాగ్మతి కావచ్చు, చాలా పెద్ద స్టార్డమ్ ఉందండి. పర్ఫార్మర్ గా చాలా ఎదిగింది. అప్పుడు ఒక చాలా మంచి పర్ఫార్మర్, ఇప్పుడు చాలా గ్రేట్ పర్ఫార్మర్ గా అయిందండి. తన ఫ్యాన్ బేస్ అపారం అండి. ఆమె కోసం ఎదురు చూసేవాళ్ళు, స్వీటీ అని కలర్ ఇస్తున్నారు అన్నమాట. సో అది ఆ డిఫరెన్స్ మాత్రం అయితే కనుక నేను వృత్తిపరంగా చూసాను, వ్యక్తిపరంగా అదే. ఎలా మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది? ఎందుకంటే గ్రేట్ ఫ్రెండ్, న్యూ కామర్. ఆ టైంలో వర్క్ చేసినప్పుడు న్యూ కామర్, ఇప్పుడు చూస్తే అప్పటి నుంచి జర్నీ కంటిన్యూ ఉందా? అప్పుడు నేను న్యూ కమరే అండి, ఇంకా తనే నాకన్నా సీనియర్. అరుంధతి కావచ్చు, వేదం. సో అప్పుడు తను ఒక వ్యక్తిగా కూడా చాలా ఎదిగిందండి. ఈ క్యారెక్టర్ కావాల్సిన ఒక ఇన్నర్ జర్నీ, ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇన్నర్ స్ట్రెంత్ ఉన్న క్యారెక్టర్ శీలావతి. స్వీటీలో కూడా నేను ఎప్పుడు అది గమనించానండి. చాలా గట్టి అమ్మాయి అన్నమాట లోపల, అండ్ అట్ ద సేమ్ టైం ఒక వల్నరబుల్ గా ఉన్న అమ్మాయి. అండ్ అది అంత ఉంటేనే చాలా బాగుంటది అన్నమాట. అందరితో కలుపుగలుగా ఉండేది తను, కానీ ఒక వ్యక్తిగా తన చాలా ఎదిగిందండి. సో ఆ ప్రయాణం ప్రతి ఒక్కరు విత్ వయసుతో పాటు మనం పెరుగుతూ ఉంటాము, మన మెదడు కూడా పెరుగుతూ ఉంటుంది. షూటింగ్ అంతా అక్కడ చేశారు సార్? ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో చేయడం జరిగిందండి. ఆ తూర్పు కనుమల్లో డియోమాలి, పుట్సిల్ వ్యాలీ, కోరాపుట్ డిస్ట్రిక్ట్స్ వీటిల్లో చేయడం జరిగింది అన్నమాట. ఒంటంగుంట, జైపురాలో, సెమ్లిగూడ, లొకేషన్స్ కదండి.
చాలా అందమైన లొకేషన్స్ అండి. ఇస్తే అంత టఫ్ ఏం కాదండి. సో మాకు రాజీవ్ గారు లాంటి వాళ్ళు, సాయిబాబు జాలముడి వంటి వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఉన్నట్టు, ఎగ్జిక్యూట్ అండ్ యూవీలో ఉన్న వంశీ విక్రమ్ ప్రమోద్ గారు ఉన్నారు. సో దే అరేంజ్డ్ ఎవ్రీథింగ్ అండి, చాలా నీట్గా సెట్ చేశారు. వి వెంట్ దేర్. బట్ కష్టాలంటే ఎలా ఉంటాయంటే ఎక్కడ సిగ్నల్ దొరకదండి. అవును. సో మేము వెళ్ళిన వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. ఒక లంచ్ టైం అయ్యేసరికి అందరూ కారు కొండ చివరికి ఎక్కడో ట్రెక్ అయిపోతే చూస్తూ ఉంటే అందరు హ్యూమన్ యాంటీనాస్ లాగా పెట్టుకుని సెల్ టవర్స్ కోసం ఎత్తుక్కుంటారు. అది ఆనందం. ఫ్యామిలీతో మాట్లాడుకోవటాలు, పిల్లల్ని పలకరించుకోవటాలు, మళ్ళీ వచ్చేవాళ్ళం. అలాంటి చిన్న చిన్న కష్టాలు. షూటింగ్ పరంగా అంటే మేము చూసిన మౌంటైన్స్ని అంత అందంగా కెమెరాలో బంధించి తీసుకురావటం, వాటికంటూ ఒక సోల్ సౌండ్ ఉంటుంది ఆ తూర్పు కనుమలకి, దానికి కావాల్సిన సంగీతాన్ని సౌండ్ ఇవ్వటం అన్నమాట. ఇలాంటి ఛాలెంజింగ్ థింగ్స్ విచ్ వి అచీవ్డ్ ఇన్ విత్ ఫ్లయింగ్ కలర్స్. దాంట్లో వాటిలో చేజులు కూడా చేశారు కదా. అవునండి. బట్ అది అవసరం అండి. అంటే ఇదంతా కూడా యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్. అవును. అది సినిమా చూస్తే ఒక పెద్ద యాక్షన్ సినిమా, ఒక హీరోయిన్ అనుష్క గారు చేస్తున్న సినిమా ఉంటుంది. దట్స్ వాట్ వి ప్రైమర్లీ ఎయిమ్డ్ ఎట్ అన్నమాట. కొత్త వరల్డ్, కొత్త జీవన విధానం, ఇదంతటితో పాటు ఒక మంచి హ్యూమన్ ఎమోషన్స్, వీటన్నిటిని కలగలిపిన సినిమా ఘాటి అండి. ఫస్ట్ రైటింగ్ స్టేజ్లోనో లేకపోతే కథ అనుకున్న తర్వాత అనుష్క గారితో వెళ్దాం అనుకున్నారా, ఆప్షన్స్ ఏమైనా చూసుకున్నారా? అనుష్క గారితో సినిమా చేద్దాం అనుకున్నాం. అలాంటి సమయంలో ఈ కథ దొరికింది. సో ఈ రెండు ఇస్ ఏ థింగ్. అనుష్క శెట్టి గారి కోసం కథ వెతుకుతున్న టైంలో ఇది దొరికిందండి యాక్చువల్గా. సో వి డిడ్ దట్. విక్రమ్ని తెలుగులో అనుష్క గారికి పేరుగా పెట్టాలని అనుష్క గారి వెరీ ఇన్స్టెంట్ థాట్ అండి. ఇది రాస్తున్నప్పుడు ఆ దేశరాజు క్యారెక్టర్ విక్రమ్ గారు ప్లే చేస్తున్నారు అన్నమాట. ఆ క్యారెక్టర్కి నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒక పెయిన్ ఉంటుందండి, ఒక ప్రైడ్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది వాళ్ళ స్మాల్ ప్యాక్ అండి. ఆయన ఇలాంటి క్యారెక్టర్ ఆయన ఇంతకుముందు కొన్ని ప్లే చేశారండి. ఆయన సినిమాలు నేను చూశాను, కుంకి కావచ్చు, తానాకారని, ఇరుగుపట్టు అన్నమాట. సర్టిల్గా ఉంటారు, కళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అన్నిటికి మించి ఆయనలో ఒక ఎర్తీ మ్యాస్కులానిటీ ఉంటుంది. అది వెరీ ఎర్తీ ఉంటుంది. ఆయన హీ కెన్ పుల్ దట్ అన్నమాట. కుంకీలో చూసాము ఇలాంటిది. సో దెన్ ఈ కథ రాస్తున్నప్పుడు ఆయన అయితే భలే ఉంటుంది కదా అని ఇమీడియట్గా అనిపించింది. అండ్ అనుష్క గారి ఒడ్డు పొడుక్కి చాలా బాగుంటాడు అన్నమాట ఆయన. వాళ్ళిద్దరు పేరు చాలా క్యూట్గా ఉంటుంది. సో దెన్ ఇన్స్టెంట్గా ఇది వచ్చింది. ఇది ఒక అందమైన లవ్ స్టోరీ కూడా ఉంటుందండి. వీళ్ళిద్దరు ఉంటే బాగుంటుందని అనుకున్నాను. ఆయన అప్రోచ్ అయ్యాను. ఓకే. బట్ అనుష్క గారికి స్టోరీ చెప్పినప్పుడు స్టోరీలో ఇన్ని ఫైట్లు ఉంటాయి, ఇన్ని సీక్వెన్స్లు ఉంటాయి, చేతులు ఉంటాయి అంటే అబ్బా ఇప్పుడు వరకు చాలా చేసాం కదా, మళ్ళీ కృష్ణ గారు కష్టపడతారు మమ్మల్ని. కథ చెప్పంగానే ఆ కళలో మెరుపుందండి. ఎందుకంటే ఈ కొత్త వరల్డ్, ఒక ఘాటి, ఓకే, ఇలా 100 కేజీలు మోసుకుంటూ తిరగాలం. సో ఇవన్నీ కూడా ఒక ఎక్సైటింగ్ అనిపించినాయండి. అన్నిటికన్నా ఆ పాత్ర చాలా బలంగా ఉందండి. ఓకే. సో ఇట్స్ ఎ ఛాలెంజింగ్ రోల్. తనే అందమడి చాలా పెద్ద సవాలు. అవునా? అంది తన ఈ మాట డైలాగ్ అందండి నాకు, క్రిష్ నేనా ఇదంతా అది అది అంటే ఆమె తెలుసు నేనే ఇదంతా అని. నేనా ఇదంతా అంటే నువ్వు కాబట్టి ఇంకెవరన్నానండి. దట్స్ హౌ దట్ కన్వర్జేషన్ హ్యాపెండ్.